అందరికీ నమస్కారం. నిజామాబాద్ జిల్లా భీమగల్ పట్టణంలో ఉన్నాము. దాదాపుగా రైతు కళ్ళలో చాలా రోజుల నుంచి గత 20-25 రోజుల నుంచిగా వడ్ల కళ్ళలో వడ్లు పోసుకొని ఆరబోసుకొని కుప్ప పోసుకొని జరిగింది. ఇంతవరకు కూడా ప్రభుత్వము ఇంకా కాంట చాలు చేయలేదని చాలా దిగులతో రైతులు చెందుతున్నారు. వాళ్ళు ఫోన్లలో చూసుకుంటా మన రైతులు వర్ష సూచన ఉన్న కారణంగా వాళ్ళు దిగులతో బాధపడుతూ వాళ్ళు ప్రభుత్వాన్ని వేడుకుంటూ తొందరగా మన వడ్ల సెంటర్లు తొందరగా చాలు చేయాలని కోరుచున్నారు. వారి యొక్క సెంటర్లో ఉన్నాము. రైతుల యొక్క మాటల్లో తెలుసుకుందాం. వారి యొక్క బాధని మనం గరుడ న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేస్తాం. చూస్తూనే ఉండండి. నమస్కారం. మీ పేరు? దీనివల్ల సత్యసిన నిమ్మన్న అడ్డు పోసుకొని 20 దినాలు అవుతున్నాయి. మరి ఏం లేదు, వస్తే నింపై వెళ్ళిపోతే మంచిగా ఉంటది. కాదు వర్షాలు అంటున్నారు. ఓకడ నింపై వర్షాలు రాళ్ళనబడ్డది. అవన్నీ చూసే వరకు మాకు జంజరం సరిపోతున్నది. ప్లస్ కూడా సరిపోతున్నది. మరి ఆడ సరిపోతున్నది కానీ తొందరగా కాంట స్టార్ట్ అయితేనేమో ప్లస్ కాల్ అవుతుంది. కాలు అయితే జల్దీ పోతే జల్దీ వచ్చేటోళ్ళు తీసుకొస్తారు. అది అటు కాకుండా ఇటు కాకుండా ఇప్పుడు మేము భయం పట్టుడే ఉన్నది వర్షాలకు. మళ్ళీ వర్షం పడితే మళ్ళీ ప్రాబ్లమే. వర్షం పడ్డా ప్రాబ్లమే ఉన్నది. పోసుకునే ఇంకా వచ్చే పొలం కోసే రైతులకు సుఖ ప్లస్ వాళ్ళకి సుఖ ఇబ్బంది ఉన్నది. ఈడ పోయిలా ఆడ పోయిలా ఏడ పోసినా మడుగులు ఎక్కున్నాయి. రేపు పొద్దుగల ఏదన్నా అయితే రస్తు నష్టపోతారని బాధతోని ఎంత తొందరగా సెంటర్ చాలు చేస్తే అంత బాగుంటదని. మరి మీరు కూడా పోసిరన్నా? మేము కూడా పోసాం. ఎన్ని రోజులు అవుతుంది మీరు పోసి? నెల అవుతుంది. కుప్ప పడ్డది ఆల్రెడీ నానబడ్డానికి మళ్ళీ మొత్తం కళ్ళం కిందకి నీళ్ళు వస్తాయి. మళ్ళీ కుప్ప వాళ్ళ కొట్లంటే మా రోగం తిరుగుతుంది. కొద్దిగా జల్దీ చాలు చేస్తే మంచిగా ఉంటుంది అని అంటున్నాం. చూస్తూనే ఉండండి. ఇక్కడ రైతుల యొక్క బాధ విలవించుకున్నారు. తొందరగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. తొందరగా యొక్క వడ్ల సెంటర్లు చాలు చేయాలని రైతులు కోరుకుంటున్నారు. 15 రోజులు అయితే కుప్పబడ్డాయి. ఇంతవరకు బారదానం అమలు ఎవరు లేరు. ఇలా మొబైల్లోనేమో వర్షాలనే అని చెప్తున్నది. కొద్దిగా అది తొందరగా చాలు చేస్తే రైతులందరూ అది చాలు చేయాలని సహకరించాలని చెప్తున్నాము. పెంట పక్కననే రైతులకు ఇప్పుడు ఏంటంటే ముందు కోసినాయి కాంట చాలు చేస్తే రైతులు మళ్ళా చెడు వడ్లకు ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ జాగలేకపోతే ఎక్కడ పోతారండి? వర్షాలు పడితే కింద రాళ్ళు అన్నీ పడిపోతున్నాయి. రైతు నష్టమే. రైతుని ఓళ్ళు చూస్తున్నారు, కాపాడుతారు. వాళ్ళ ఓళ్ళు కాపాడతలేరు. కాంట సాల్ చేస్తే తొందరగా పోతాయి. అచ్చటే పోతాయి. మళ్ళీ పోసుకుంటున్న ఛాన్స్ ఉంటుంది. జాగా లేదు. అక్కడ పోసేది ఇక్కడ పోసిన, గౌన్లో పోసేది, గుడికాడ పోసేది, ఇక్కడ పోసిన. ఎందుకు పోసినా జాగా లేదు. జాగా లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఇది మంచి భూమి లేవు. ఆన పడితే మొత్తం అదల పడతాయి. నిజామాబాద్ జిల్లా భీమగల్ మండలం. మా భీమగల్లో వరి ధాన్యం కోసినాము. జాగా ఖాళీ లేదు. ఇక్కడ అందరు ఎక్కడ కుప్పలు అయిపోయినాయి. జల్దీ కాంట చాలు చేస్తే జల్దీ తొందరగా వెళ్ళిపోతాయి వర్షాలు. నా పేరు సుమన్. ఈ బాగ్గడ్డ దగ్గర మేము వడ్లు కోసి దాదాపు ఒక 20 రోజులు అవుతుంది. 20 రోజులు అయింది. మొత్తం కుప్ప కోసి పెట్టినాం. ఇప్పటి సుఖ కాంట స్టార్ట్ చేయలేరు. తొందరగా చాలు చేస్తే మంచి ఉంటుంది. ఇప్పుడు వడగండ్ల వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి వర్షాలు పడితే మళ్ళీ ఆరుగాలం కష్టపడ్డ పంట మొత్తం నష్టపోతాం కాబట్టి తొందరగా కాంట చాలు చేసి తొందరగా ఇక్కడ నుంచి తీసుకపోతే అందరికి రైతులకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు.